ఇండియన్ రైల్వేలో మళ్ళీ పోస్టులు పడ్డాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, నోటిఫికేషన్ నెంబరు CEN 06/2025. ఇది ఆ నోటిఫికేషన్. ఈ టేబుల్లో ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ ఉన్నాయి. ఏ పేజ్ నెంబర్లో ఏ డేట్స్ ఉన్నాయి అనేసి, ఏ ఇన్ఫర్మేషన్ ఉంది అనేసి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇది CEN నెంబరు 06/2025. NTPC నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఈ డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో October 4th రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఓపెనింగ్ అయిన డేట్ October 21. దీనికి క్లోజింగ్ డేట్, ఆన్లైన్ అప్లికేషన్కి సబ్మిషన్కి లాస్ట్ డేట్ November 20. అలాగే ఫీజు సబ్మిట్ చేయడానికి కూడా లాస్ట్ డేట్ November 22. ఇది ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్. పోస్టులు 6 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ ఏమో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఇది లెవెల్ 6. ఇనిషియల్గా స్టార్టింగ్ బేసిక్ పే 35,400 ఉంటుంది. ఇదేంటంటే షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. సెకండ్ స్టేషన్ మాస్టర్, ఇది కూడా లెవెల్ 6, బేసిక్ పే 35,400. ఇది కూడా షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. థర్డ్ వన్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఇది లెవెల్ 5. దీనికి ఇనిషియల్ పే 29,200 ఉంటుంది, బేసిక్ పే. నెక్స్ట్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఇది షిఫ్ట్ డ్యూటీస్ ఉండదు, జనరల్ డ్యూటీ ఉంటుంది. సాటర్డే సండే హాలిడే ఉంటుంది, ఫెస్టివల్స్కి హాలిడే ఉంటుంది. బేసిక్ పే 29,200. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇది కూడా సేమ్, బేసిక్ పే 29,200. నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్ 25,500 బేసిక్ పే. RRB వైస్, రైల్వే జోన్ వైస్ డీటెయిల్డ్ డిస్ట్రిబ్యూషన్ వ్యాకెన్సీస్ అనెక్షర్ Bలో ఇచ్చారు. క్యాండిడేట్స్ ఒకసారి అప్లై చేసే ముందు డీటెయిల్గా నోటిఫికేషన్ చదివితే బాగుంటుంది. అలాగే ఎనీ రైల్వేకి అప్లై చేసుకోవచ్చు, డిఫరెంట్ RRBస్కి, కానీ ఏదైనా ఒకటే అప్లై చేయాలి. వేరే రైల్వేకి అప్లై చేసి కూడా అక్కడ ఒకవేళ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉంటే అక్కడ అప్లై చేసి అక్కడ పోస్టింగ్ అంతా అయ్యాక కూడా ఒక 1-2 years అక్కడ వర్క్ చేసి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకొని మళ్ళీ రావచ్చు మన ఓన్ ప్లేస్కి. ఎలిజిబిలిటీ ఏంటి అంటే మినిమం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అప్లై చేయడానికి. ఏజ్ రిలాక్సేషన్ ఉంది. జనరల్గా అయితే 18 to 33 years, కానీ SC ST ఎక్స్ సర్వీస్ మెన్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే అప్లై చేస్తున్న వాళ్ళకి యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉండాలి, ఒక వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఎందుకంటే RRB ఆ మొబైల్ నెంబర్కి, ఆ మీ ఈమెయిల్ ఐడికి నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటుంది ఎగ్జామ్ డేట్ గురించి, హాల్ టికెట్, రిజల్ట్ అలా. నార్మల్గా కూడా అది ఎగ్జామ్ డేట్, నోటిఫికేషన్, రిజల్ట్ ఇవన్నీ RRB వెబ్సైట్లో కూడా పెడుతుంది. సో క్యాండిడేట్స్ అప్లై చేశాక రెగ్యులర్గా వెబ్సైట్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 మార్క్. సో ఒక రాంగ్ ఆన్సర్ చేస్తే 1/3 మార్క్ కట్ అవుతుంది. అలాగే ఈ ఎగ్జామ్కి హాల్ టికెట్ మీరు వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ కూడా ఉంది. SC ST క్యాండిడేట్స్కి వాళ్ళు అప్లై చేసేటప్పుడు రిక్వెస్ట్ పెడితే ఎగ్జామినేషన్ సెంటర్ దూరం పడ్డా కూడా వీళ్ళకి ఫ్రీ ట్రైన్ పాస్ ఉంటుంది. ఆ ట్రైన్ పాస్ తోటి రిజర్వేషన్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక ఇండియా నేషనాలిటీ ఇండియా అయి ఉండాలి, లేదంటే నేపాల్, భూటాన్. జనరల్గా అయితే 18 to 33 years ఏజ్.
ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అన్నాను కదా. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 5 ఇయర్స్ అంటే 33 ఇయర్స్ ప్లస్ 5 అంటే 38 వరకు రాసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఓబీసీ 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయి ఉండి యూఆర్ అయితే 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ అయి ఉంటే 6 ఇయర్స్. అలాగే ఇలా టేబుల్ ఉంది, ఇందులో చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో అడగండి.